హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను చాలా సింపుల్ స్టైల్‌లో జుట్టు కోడి ఎలా వండాలో చూపిస్తానండి. జుట్టు కోడి అనగానే ఫారం కోడి అంటారు. ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట వాటి మాంసం. చూడండి. చూసారు కదండీ! ఇక ఈ మాంసాన్ని ఎలా వండాలో చూపిస్తాను. ఫ్రెష్‌గా పట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె తగినంత, ఇక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, సాల్ట్ తగినంత, పసుపు, ధనియాలు మిరియాలు కలిపిన మసాలా, వాటిలో ఎల్లిపాయలను కూడా నలుపుకొని వేస్తానండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. కచ్చాపచ్చాగా చేసుకోవాలి. కారం తగినంత, కొత్తిమీర, కరివేపాకు చాలా టేస్ట్‌నిస్తాయండి. ఇక ఇంతేనండి. వీటన్నిటితో చాలా టేస్టీగా, చాలా సూపర్‌గా ఉంటుంది జుట్టు కోడి పులుసు. నేను కుక్కర్‌లో ప్రిపేర్ చేస్తానండి. చూడండి ఎంత అందంగా ఉందో. ఇక ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇక ప్యాన్ పెట్టుకుందామండి. నేను పప్పు కుక్కర్‌లోనే చేస్తున్నానండి. చూడండి కుక్కర్ అయితే తొందరగా ఉడికిపోతుందన్నమాట. మాంసం కొంచెం గట్టిగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకుంటే దగ్గరగా నాటుకోడి టేస్ట్ వస్తుందండి. ఇక నూనె పోసుకున్నాను. వీటిలో ఇప్పుడు పచ్చిమిరపకాయలు, 2 బిర్యానీ ఆకులు, ఉల్లిపాయలు కలిపి వేస్తున్నాను. అలా నిదానంగా వేయించుకోవాలండి. ఎందుకంటే లైట్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట. దూరగా వేగినప్పుడు ఆ ఉల్లిపాయలో గుజ్జుతనం వచ్చేస్తుంది. అప్పుడు ఆ కూరకి ఆ గుజ్జుతనం వల్ల చాలా టేస్ట్‌నిస్తుంది. ఈ స్టైల్లో మీరు ట్రై చేసి చూడండి. జుట్టు కోడి వండడం చాలా టేస్టీగా ఉంటుంది. జుట్టు కోడి తినని వాళ్ళు కూడా తింటారనమాట. ఇక మనం దూరగా వేపుకుందాం. ఇప్పుడు పసుపు వేసుకుంటానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఫ్రెష్‌గా పట్టుకోండి. అప్పుడే ఆ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. ఇక సరిపోతుంది. కలుపుతాను నిదానంగా. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకును కలిపి వేస్తానండి. చూసారు కదండి. కొత్తిమీర, కరివేపాకు కర్రీలలో నీసుని పోగొట్టి చాలా టేస్ట్ ఉంటుందండి. అలా నిదానంగా ఆకుకూర మాడకుండా వేపుకోవాలి పోపుని. ఇప్పుడు జుట్టుకోడి మాంసాన్ని వేస్తాను చూడండి. చికెన్ని జుట్టుకోడిని కుక్కర్లో వండుకుంటే తొందరగా ఉడుకుతుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం బౌల్లో ఉడికితే చాలా టైం తీసుకుంటుందన్నమాట. దాని మాంసం కొంచెం గట్టిగా ఉండబట్టి. చూడండి అలా మసాలాలన్నీ పట్టేదాకా మాంసానికి కలపాలండి ఆ చికెన్‌కి. ఇప్పుడు ధనియాలు, మిరియాలు, ఎల్లిపాయలని కలిపింది చిన్న రోట్లో కచ్చాపచ్చాగా చేసుకుంటానండి. ఈలోపు ఆ చికెన్ సన్నటి సెగ మీద మక్కుతూ ఉంటుంది చూడండి. అలా కొద్దిసేపు మసాలాని మక్కాలన్నమాట. మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగంటుతుందన్నమాట. ఇక డైరెక్ట్‌గా చేసుకోవడమేనండి వంట. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇప్పుడు కారం వేసుకుంటున్నాను. నేనైతే కారం మీ ఇష్టాన్ని బట్టండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. ఇక సరిపోతుంది. మీరు మీ చాయిస్ అండి. ఇక ఉప్పు వేసుకుంటాను.
చూసారు కదండి, అలా నిదానంగా కలుపుకోవాలి. ఏ కూరమైనా గబా గబాగా వండితే అంత టేస్టీగా ఉండదండి. నిదానమైన వంట మీద చేసే వంట చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆ ఎల్లిపాయల్ని ధనియాలు మిరియాలు కలిపిన మసాలాన్ని కచాపచాగా చేసి వేస్తాను చూడండి, మీకు చూపిస్తాను. చాలా సింపుల్ స్టైల్లో చేసుకోవచ్చండి. వంట రాని వాళ్ళు కూడా నేను చేసే పద్ధతిలో చేస్తే చాలా సింపుల్ అయిపోతుందండి. ఇక చూసారు కదండి, మసాలాని కూడా వేసుకున్నాను. ఇప్పుడు నిదానంగా కలుపుకుంటాను. చూడండి, కొద్దిసేపు మక్కించుకున్నాను. కనిపిస్తుంది కదండి మీకు, ఇక సరిపోతుంది. ఇప్పుడు నేను ఒక లోటడు వాటర్ పోసుకుంటాను. ఎందుకంటే జుట్టు కూడా అనగానే కొద్ది గట్టిగా ఉంటుంది కదా. ఈ వాటర్ పోసుకొని బగారా రైస్లోకి చాలా టేస్ట్ని ఇస్తుంది అనమాట. ఇక కుక్కర్ మూతని పెట్టేసుకుందామండి. 2 విజిల్ వరకు రావాలి. 2 విజిల్లని పూర్తిగా రానిచ్చేద్దాం. అప్పుడు ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, పెట్టేటప్పుడు మీకు చూపిస్తున్నాను. ఈ స్టైల్లో మీరు ట్రై చేయండి. చాలా తొందరగా అయిపోతుంది అనమాట కర్రీ కూడా. ఇక 2 విజిల్లు వచ్చాక మీకు చూపిస్తానండి. ఇక చూడండి, విజిల్స్ వచ్చేస్తున్నాయి. ఎంత ఎక్కువైపోతుందండి, అందుకే నేను డైరెక్ట్గా విజిల్ రావడం మాత్రమే మీకు చూపిస్తున్నాను. 2వ విజిల్ కూడా వచ్చేసింది. ఇక సరిపోతుందండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల సేపు విజిల్ తీసేసి ఒక సన్నటి సెగ మీద ఒక 2 నిమిషాల సేపు ఉడికించుకుందామండి. అలా ఇష్టం లేకపోతే మరొక విజిల్ ఉంచుకోవచ్చు. నేను కొద్దిసేపు గ్యాస్ మీదనే ఉడికిస్తానండి. ఇక చూడండి, ఎంత లుక్గా ఉందో, ఎంత సూపర్గా ఉందో. ఈ స్టైల్లో మీరు ట్రై చేయండి. ఇక నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీరు చేసే లైకే నాకు సపోర్ట్ అనమాట అండి. మరొక వీడియోలో నేను డైరెక్ట్గా రైస్ కుక్కర్లోనే